కావలి నియోజకవర్గ ప్రజానికానికి, కావలి పట్టణ వాసులకు, ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ కన్న తల్లిదండ్రుల దగ్గర పండుగ జరుపుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకులకి, అదేవిధంగా అల్లుళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ, ఈ రోజున ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మనల్ని అందరినీ ఆనందింపజేయడానికి వాళ్ళు నిరంతరం శ్రమ పడుతూ మనల్ని అందరినీ ఆనందించి ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఫ్రెండ్లీ యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కలుగోలమ్మ యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ, మీకు నాకు వీళ్ళందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఈ ప్రాంతం నేను ఎమ్మెల్యేగా కరెక్ట్ గా సంవత్సరం నాడు ఇదే ప్రాంతానికి వచ్చి నాకు ఒక్క అవకాశం కల్పించండి, ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఆనాడు విచ్చేసిన అందరినీ కూడా పేరు పేరున అర్థించాను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈ రోజున మళ్ళా మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి ఈ రోజు నిలబడ్డాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకే ఒక హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తే ఈ ఉత్సవాలు ఆగిపోతాయి. ఈ ప్రాంతంలో ఏమాత్రం కలుగోలమ్మ గుడి దగ్గర నుంచి బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అంతా వ్యాపారాలకు వస్తువులకు కావచ్చు, సినిమా వాళ్ళకు కావచ్చు, గుడికి వచ్చేటువంటి వాళ్ళకు కావచ్చు, ఈ శంకరవారి తోట కానీ లేదంటే ఒడ్డుకాలిపోయే ప్రాంతం అంతా కూడా మూసుకుపోయే పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజున ఇంతమంది తల్లుల సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా, ఈ కావలికి అండర్ బ్రిడ్జ్ వేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా నేను చూసే బాధ్యత మీకు అందరికీ ఈ రోజు భోగి రోజు రేపటి సంక్రాంతి శుభాకాంక్షల మధ్య మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎప్పటి నుంచో ఈ ప్రాంతం ఎలా ఉందో అలాగే ఉండే విధంగా, ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా, అవతల వైపున వైకుంఠపురం వాసులకి వెళ్లే విధంగా అండర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకి కానీ మన కావలి పట్టణానికి శోభకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా ఉండే బాధ్యత నేను తీసుకుని అండర్ బ్రిడ్జిని పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఆ తల్లి దీవెనలు ఉంటే వచ్చే జనవరి నాటికి అండర్ బ్రిడ్జిని కూడా పూర్తి చేసేదానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకా కావాల్సింది ఆ తల్లి దీవెనలు మాత్రమే. కావలికి ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. కావలిని కాపు కాస్తూనే కావలి ప్రజల కోసం నిరంతరం కూడా ఆ తల్లి కష్టపడుతూనే ఉంది, మనందరినీ కూడా దీవిస్తూనే ఉంది. ప్రశాంతతకి మారుపేరైనటువంటి ఈ కావలిలో ఇటువంటి ఉత్సవాలు ఇంకా జరుపుకోవాలి. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి, వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఈ కావలి పట్టణం ఒక మరో కనకపట్నంగా దారి తీసేదానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, మోడీ గారి ఆధ్వర్యంలో, యువనాయకుడైనటువంటి లోకేష్ యొక్క నాయకత్వంలో ఈ రోజుని కావలి తొందరలోనే కనకపట్నం కాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కావలి అభివృద్ధి కోసం నేను అడిగిందల్లా ఇస్తున్నాడంటే మీరిచ్చిన ప్రోత్సాహం. నేను ఎంత డబ్బులు అడిగితే అంత వనరులు ఈ రోజు నాకు ముఖ్యమంత్రి ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. నేను అడిగింది తడుగా నాకు నిధులు ఇస్తున్నాడంటే మీ అందరూ నా వెనకున్నారనే నమ్మకంతో నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఈ రోజు నిన్నటి ఎలక్షన్ లో మీరు ఏ విధమైన ప్రేమానురాగాలు చూపించి నన్ను గెలిపించారో భవిష్యత్తులో కూడా నాకు అదే ఆశిస్తులు, అదే అండదండలు ఈ సందర్భంగా మిమ్మల్ని అర్థిస్తున్నానని కూడా తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా కాదు, కావలిని కాపు కాచుకునే వ్యక్తిగా, కావలిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటాడు, ఇబ్బందులకి వెంటనే స్పందిస్తాడనే విధంగా మీరందరూ వేసిన ఓటు మురిగిపోలేదు. ఒక మంచి వ్యక్తికి, అవినీతి పరుడు కాని వ్యక్తికి ఓటేసే విధంగా
నిరంతరం కూడా కావలికి సేవ చేస్తూనే ఉంటారని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజు ఒక మంచి వాతావరణంలో మీరందరూ కూడా కష్టాలు మరిచి ఇబ్బందులు మరిచి అన్నిటిని మరిచిపోయి ఆనంద డోలికల్లో ఆనందంగా ఉత్సాహంగా మరింత రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించే టైంలో మిమ్మల్ని 5 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాం ఆపి నా కార్యక్రమం చేసేదానికి అవకాశం కల్పించి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందించడంలో కొంచెం ఇబ్బంది కలిగించినందుకు అందరూ కూడా అన్యగా భావించొద్దని మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.